పార్టీలో ఏ పార్టీకి ఛాన్స్ ఉంది? చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇంతో అంతో ప్రాణం పోసిండు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కొడుతందుకు రేవంత్ రెడ్డే సూట్ అవుతారు. కేసీఆర్కు తగ్గట్టు క్యారెక్టర్ కాంగ్రెస్లో లేరు. రేవంత్ రెడ్డే సూట్ అవుతారు. చచ్చిపోయిన కాంగ్రెస్ ఇంతో అంతో ప్రాణం పోసిండు. కానీ ఆ ప్రాణము ఈయనను కొట్టేంత శక్తి లేదు. ఎవరిని? కేసీఆర్ను కొట్టేంత శక్తి లేదు. దాని మీద సో మెనీ ఇంటర్నల్ ఫైట్ అవుతుంది. దానికంటే పెద్ద తప్పులు ఢిల్లీ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా కూలిపోయి ఇంతో అంతో ఇక్కడ ఉంది. దాంతో కేసీఆర్ను కొట్టలేదు. కొట్టే పార్టీ కేవలం బీజేపీయే. అది నేను అంటలేను, అందరు కూడా అంటున్నారు. కాంగ్రెస్లో కూడా అంటున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిండ్రు, శ్రవణ్ గారు వచ్చిండ్రు, ఇంకెంతో మంది వస్తున్నారు. కానీ అక్కడ కూడా నల్గొండ నాయకులు అంతా రేవంత్ తోట అంతా కలిసి ఏం లేరు. అక్కడ కూడా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చాలా ఉన్నది. ఎందుకంటే రేవంత్ విధానాలు పద్ధతి మంత్రి అంటలేదు. వీళ్ళ పద్ధతి కాంగ్రెస్ పద్ధతి సాంప్రదాయానికి మ్యాచ్ అయితే లేదు. అది కంపాటబుల్ లేనే లేదు. సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ ఇక్కడ రూలింగ్ వచ్చి ఏం చేయగలుగుతుంది మీరు చెప్పండి. కేంద్రంలో వాళ్ళు ఉంటే ఏమైనా చేయగలుగుతారు కదా. కేంద్రంలో ఇవాళ గులాం నబీ ఆజాద్ అసంటోడు ఆయన కూడా ఇవాళ ఆయన పదవికి రిజైన్ చేసి పడేసిండు. అంటే టోటల్ గా కుప్ప కూలుతున్నది. ఎక్కడ కూడా ఏ లీడర్ కూడా కాంగ్రెస్ లో నిలబడలేకపోతున్నాడు. ఆ పార్టీ పని అయిపోయింది. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ కు ఓటేస్తే 100% టీఆర్ఎస్ గెలిపించినట్టే. మునుగోడులో హుజురాబాద్లో ప్రజలు వాళ్ళందరికీ తెలిసింది ఏమనంటే నిజంగా కూడా మేము కీర్గాడ వాళ్ళకి అవగాహన ఉంది. మేము కాంగ్రెస్ ఓటేస్తే టీఆర్ఎస్ కి అని చెప్పి ఆడ 5% కుదిచ్చారు. 5%. కాబట్టి ఇది మళ్ళీ పెడుతురు. ఇవాళ టాపిక్ సీఎం గురించి, మున్గోడు గురించి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.